శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మదురైలో మీనాక్షి అమ్మ కళ్యాణం అండి, స్వామికి అమ్మకి. అయితే నేను కూడా ఏదో అలా అమ్మదైతే అలంకరణ చేసుకున్నాను. ఫస్ట్ చీకట్లోనే అమ్మని చూపిస్తా, తర్వాత ముచ్చట్లన్నీ చెప్తాను అమ్మవి. ఇదిగో బుజ్జి మీనాక్షి అమ్మ, కామాక్షి కాస్త మీనాక్షిగా మారిపోయింది. నేనైతే మామూలుగా పచ్చరంగు చీర ఉంది, సరే అమ్మ అలంకరణ చేసి కూర్చోబెడతాలే, చక్కగా పచ్చరంగు చీర కట్టుకొని కూర్చుందు గాని అని చెప్పానన్నమాట. ఎప్పుడు 1 వీక్ బిఫోరే అనుకున్నా, ఈరోజు కళ్యాణం ఉంది కదా అమ్మది అని చెప్పేసి. అంతే, ఆ పచ్చరంగు చీర కాస్త ఇలా అలంకరణ మొత్తం ఎంత అంటే అంత నిండుగా. అప్పుడెప్పుడో కామాక్షి అమ్మకి సీమంతం చేశాను చూడండి, ఆ ఫీలింగ్ వచ్చింది ఒక్కసారిగా నాకు. ఆ రోజు కూడా ఏదో అనుకోకుండా ఆ విధంగా కామాక్షి అమ్మ సీమంతం చేసేసాను నేను 2 years బ్యాక్. అది మనకి ఆషాఢ మాసంలోని, అంటే మన తెలుగు వాళ్ళది కాదు, తమిళనాడు సైడ్ అటు సైడ్ వాళ్ళు చేస్తారు. ఆషాఢ మాసంలో అమ్మకి సీమంతం అనేది వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ అది. అలంకరణ చేసి అమ్మకి అమ్మ బొజ్జలోని మొలకెత్తిన ఇవి ఉంటాయి కదా శనగలు, అవి అన్ని మూట కట్టి ఆ తర్వాత రోజు పిల్లలు లేని వాళ్ళకి పంచి పెడతారనమాట. సో ఆ విధంగా వాళ్ళు సీమంతం చేస్తారు. నాకు తెలిసిన కుప్పంలో ఒక ఆయన, వాళ్ళు అటు సైడే కదా, ఆయన చేశారు. ఆ తర్వాత ఎందుకో తెలీదు సడన్ గా ఇంకా ఆషాఢ మాసం అయిపోతుంది, వాళ్ళు ఆడి మాసమో ఏదో అంటారు, అయిపోతుంది అన్నప్పుడు మనసుకి ఏదో అమ్మ అడుగుతున్నట్టు నాకు చెయ్యు అని ఏదో అనిపించింది ఆ భావన ఒక్కసారి గాని. అయితే సర్లే అని ఊరుకున్నా. మళ్ళీ 2వ రోజు అలానే అడిగినప్పటికీ అమ్మ అడుగుతున్నట్టు ఉంది అని చెప్పి అనుకొని జస్ట్ ఇంకా రేపటితో అయిపోద్ది అంటే ముందు రోజు పూజారి గారిని, అన్నయ్యని అడిగాను. సరే చెయ్యమ్మా, మంచిదే, ఇంకా నువ్వు చేయలేదనే నేను అనుకుంటున్నాను, అమ్మ అడిగిందా, పోనీలే సంతోషం, చెయ్యు అని చెప్పి అన్నారనమాట. అప్పుడు ఏదో అప్పటికప్పుడే అలా ఇంకా అన్ని తెచ్చేసుకొని వెళ్ళి ఏవో ఉన్న దాంట్లో అలా ఆ విధంగా నేను అమ్మకి సీమంతం చేశాను. ఆ వీడియో ఉంటది మన యూట్యూబ్ ఛానల్లో. బట్ అప్పుడు నాకు ఇంకా యూట్యూబ్ జనాల్లోకి వెళ్ళలేదు 2 years బ్యాక్. సో నేను వీడియో ఏమీ లాంగ్ వీడియో తీయలేదు, నార్మల్ రీల్ తీసి మాత్రం పెట్టాను. ఆ నిండుతనం అన్నమాట. మరి అమ్మ ఉన్నప్పుడు స్వామి ఉండాలి కదా, అందుకు అప్పటికప్పుడే ప్రింటర్లో నుంచి స్వామి ఫోటో తీయించేసి మా హస్బెండ్ తోటి ఒక చిన్న అట్టముక్క మీద అతికిచ్చేసి ఆ స్వామిని అలా పెట్టుకున్నాను. ఆయన ఇప్పటికీ అలానే ఉన్నారులేండి. ఎందుకో మళ్ళీ ఈ రోజు అమ్మ దగ్గర స్వామిని పెట్టాలనిపించింది. అసలు ఒక్కసారిగా నాకు ఆ సీమంతం రోజు అంతా గుర్తొచ్చింది అనమాట. మళ్ళీ నాకు ఇంకా 2 years అంటే చేసేసి 2 years అయిపోయింది, అయినా సరే మళ్ళీ ఇంకా ఇంతవరకు మళ్ళీ చెయ్యాలని అనిపించలేదు. అప్పుడు నా కామాక్షి అమ్మ చిన్న విగ్రహం ఉంటుంది కదా మనది, నలుపు రంగుది, అది లోపల పెట్టేశాను. అయితే నేను ఆ అమ్మకే చేశాను. మళ్ళీ ఏంటో తర్వాత నాకు ఇంతవరకు చెయ్యాలని అనిపించలేదు. ఆ ఒక్క రోజు మాత్రం చాలా అద్భుతంగా చేశాను. నిండుగా అమ్మ, నాకు ఎంత ఇష్టమో ఇలా నిండుగా ఉంటేను, చాలా అన్నమాట. ఇంకా ఇది ఆ సీమంతం విశేషాలు. కాస్త ఈరోజు మదురై మీనాక్షి అమ్మ కళ్యాణం కింద మళ్ళీ మారిందనమాట. అది ఇక్కడ చీర అనుకున్న, ఆ తర్వాత అనుకోకుండా ఒక ఆవిడ గోదాదేవి కిరీటం అమ్మ కోసం పంపడం, తర్వాత ఇంకో అమ్మాయి పువ్వులు పంపడం. నేను ఇంకా వాటిని కూర్చొని చక్కగా గుచ్చేసి అమ్మకి, ఇవన్నీ నేను వాట్సాప్ ఛానల్లో అప్డేట్స్ పెడతాను, మరి మీరు ఉంటే మీకు తెలుస్తుంది. లేదు అంటే మరి ఇగో ఇలా నేను ముచ్చట్లు చెప్తే వినడమే మీరు. జడ కూడా అలాగే మొన్నే గుచ్చేసాను, పూల జడ అమ్మకి. ఏమో ఆ టైంకి అలా చేయించుకుంటది అమ్మ, అంతే. నేనైతే అలాగే అనుకుంటాను. అయితే ఇంకా టైం ఉందని తర్వాత తెలిసింది, 8వ తారీఖుని కదా అని చెప్పి. జడ అయితే 5వ తారీఖునే గుచ్చేసాను, కానీ జాగ్రత్తగా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను, బానే ఉంది. ఇంకా ఈ పువ్వులు అవన్నీ కూడా మొన్న కూర్చొని గుచ్చుకున్నాను అనమాట. రాత్రంతా కూర్చొని అమ్మ కోసం కొంచెం గజమాల్లాగా ఉండాలని చెప్పేసి చక్కగా కూర్చొని గుచ్చేసాను. అయిపోయింది. నిన్నేమో అలంకరణ చేసుకుంది బుజ్జమ్మ. తర్వాత ఇంకా అందరూ కూడా మళ్ళీ ఇంకా మ్యాచింగ్ అన్నమాట. ఇదిగో స్వామి అమ్మ, ఇక్కడ గౌరీదేవి, పరమేశ్వర స్వామి, ఇదిగో మన చిన్ని రాజరాజేశ్వరి దేవి బుల్లమ్మ, ఈమె మన శ్యామలమ్మ. ఈయన
ఉచ్చిష్ట గణపతి. ఈ అమ్మ కామాక్షి అమ్మ అన్నమాట. కంచి నుంచి వచ్చాక ఫస్ట్ అమ్మ ఈ అమ్మే ఉంది, అప్పటి నుంచి కూడా ఉంది, ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఆవిడ్ని నేను అసలు తీసినా మళ్ళీ తీసుకొచ్చి పెడతాను, అదేంటో అర్థం కాదు. సర్లే అని చెప్పేసి ఇంకా అలా నాన్న దగ్గర పెట్టేశాను ఇంకా అమ్మని. అది ఎంత 150 రూపీస్ ఎంతో, అది మనకి కంచిలోని బయట అమ్మితే. నేను ఎప్పుడో 3 years బ్యాక్ గురించి మాట్లాడుతున్నాను, అప్పుడు ఇంచుమించు 4 years అయిపోయింది అప్పటిది అన్నమాట అమ్మ. అది అప్పుడు దొరికేవి. నేను మొన్న రీసెంట్ గా వెళ్ళినప్పుడు అయితే ఎక్కడా అసలు లేవు ఇలాంటివి కూడా, బట్ మనకి అవి ఆన్లైన్ లో కూడా ఉన్నాయిలేండి ఇప్పుడు. ఇంకా తర్వాత స్వామి, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, ఇదిగో వారాహి అమ్మ, ఇదిగో మానసమ్మ, వీళ్ళు దీపలక్ష్మిలు అమ్మతో పాటు వచ్చారు. ఇదిగో ఇక్కడ ఈసారి పాదాలు పెట్టాను అమ్మవి. ఈమె మధురై మీనాక్షి అమ్మ. అప్పుడు మా హస్బెండ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, మధురై వెళ్ళినప్పుడు. అక్కడైతే ఇది 50 రూపీస్ తెలుసా. ఆన్లైన్లో ఉన్నాయి 250 ఎంతో ఉన్నాయి, అమెజాన్లో చూశాను ఉన్నాయి. అయితే అక్కడైతే 50 రూపీసే మనకి అమ్మవి. అప్పుడు ఇదిగో మీనాక్షి అమ్మ ఫోటో, ఈ మీనాక్షి అమ్మది, కింద అదిగో స్వామిది, అవంతా కూడా ఉంది. అప్పుడు తెచ్చారు ఆయన వెళ్ళినప్పుడు. నాకన్నా ఎక్కువ మా ఆయన్ని పిలుస్తుంది అమ్మ. ఆయన వెళ్తారు, అన్నీ తీసుకొస్తారనమాట. ఇదిగో ఇంకా అలంకరణ అమ్మది. బుజ్జిగా రెడీ అయిపోయింది. చూడండి ఎలా చూస్తుందో, ఎటు తిప్పితే అటే చూస్తుంది అనమాట. కామాక్షి అంటే కళ్ళే నిజంగానే. అమ్మ అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది అనమాట చక్కగా. ఇంకా పచ్చయ్యమ్మని మనం అప్పుడు అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ పచ్చయ్యమ్మని అని చెప్పేసి టెంపుల్ ఉంటుంది అమ్మది. కామాక్షి అమ్మే అక్కడ మనకి అరుణాచలంలో స్వామి కోసం, నాన్న కోసం దీక్ష చేసిందనమాట అమ్మ. ఏమంటారు, ధ్యానం చేసింది అమ్మ ఆ గుడిలో. అక్కడ ఉంటుంది అనమాట పచ్చయ్యమ్మని. అక్కడ అమ్మ ప్రత్యేకత కుంకుమ అన్నమాట. మీకు నందూరి శ్రీనివాస్ గారి వీడియో ఉంటుంది, అందులో చూడండి. గ్రీన్ కుంకుమే అమ్మది అక్కడ స్పెషల్. నాకు తెలీదు, వెళ్ళొచ్చాక అవన్నీ తెలిసింది. బట్ అయినా సరే నేను కుంకుమ తెచ్చుకున్నా, అదే అమ్మకి అప్పుడప్పుడు పెడుతూ ఉంటానన్నమాట. అది ఇదిగో స్వామి, ఇదిగో అసలైన కామాక్షి అమ్మ. ఈ అమ్మే నన్ను ఇలా మార్చింది అమ్మ. అమ్మ పాదాలు పట్టుకో, మరో జన్మను ముట్టుకోవన్నట్టు. ఈమె రాజరాజేశ్వరి దేవి అమ్మ. ఇది నాకు ఒక అమ్మ ఇచ్చారనమాట. మొత్తం అమ్మ కుటుంబంతో ఉంటుంది అమ్మ. ఇంకా ఈవిడ రాజరాజేశ్వరి అమ్మ చెప్పాను కదా, ఒక అమ్మ తెచ్చి ఇచ్చారు. నిజానికి అమ్మవి చాలా రూపాలు ఉంటాయి, నాకు అంతగా తెలీదు. ఒక్కొక్క రూపంలో అమ్మ వస్తూ ఉంటుంటే ఎలాగో ఇంకా పెట్టేస్తూ ఉంటానన్నమాట. మొన్న ఈ మధ్య నేను వాట్సాప్ ఛానల్లో పెట్టాను, మీరు చూసారో లేదో. ఈ బుల్లి అమ్మలవి కడిగించుకున్నాను నేను. లేదులేండి, ఈ వారాహి అమ్మ అని బాలమ్మ మనకి కంచిలో అమ్ముతారు, 10 రూపీస్ అవి అక్కడ ఉంటాయి. బట్ ఇవి చాలా నచ్చి కొన్ని అమ్మ అలంకరణవి, కాళీ అమ్మది ఇవి లామినేషన్ చేయించుకున్నాను. ఫొటోస్ వాళ్ళ దగ్గర కడిగించుకొని అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవిది అలాగా పెట్టేసుకున్నాను అంతే. ఇంకా ఏదో అదో ఆనందం అంతే. అన్ని రూపాలు అమ్మవి ఉండాలి అంతే, అట్లా చూసుకొని మురిసిపోవాలి. ఇంకా వీళ్ళందరూ ఇదిగో మీకు తెలుసు కదా. ఇంకా నెక్స్ట్ మంత్ మనకి 26th నుంచి జూన్ వారాహి అమ్మ నవరాత్రులు ఉన్నాయి, తప్పకుండా చేసుకోండి. అదిగో రేపు ఫ్రైడే సంతోషి మాత అమ్మది చేసుకోవాలి నేను. ఒక్కొక్క ఫోటోలో అంటే ముందలా కనిపిస్తారా, వెనకాతలు ఇంకొకరు ఉంటారనమాట. ఈ ఫొటోస్లో కొన్ని ఫొటోస్లో ఏం చేస్తానో ఇంకా అలా పెట్టేశాను తీసేసి వాళ్ళని. వెనకనే ఒకళ్ళు ముందు ఉంటారనమాట. ఇంకా ఇదిగో మన మారి అమ్మకి మొన్న కొంచెం జ్యువెలరీ అది ఉంటే పెట్టాను, చక్కగా పెట్టేసుకుంది బుజ్జమ్మ. పువ్వులు కూడా వీటికి పెట్టాను. ఇవి కామాక్షి అమ్మవి అమ్మకి పెట్టేశాను. అమ్మకి చాలా పెద్దవి అయిపోయాయి, ఒక అమ్మాయి ఎవరో పంపితే సరే అని చెప్పేసి మన అమ్మకి పెట్టేశాను. ఇంకా చాలా ఉన్నాయి చెయ్యాలి అంటే, ఇంటి పనితోనే అయిపోతుంది. లేకపోతే అలంకరణ ఇంకా పట్టుకున్నానంటే వదలను అమ్మని, ఇంకా చెయ్యాలి. కళ్ళు అది ఒక రీల్ చూసాను, అమ్మ కళ్ళు చాలా బాగున్నాయి అన్నమాట. తప్పకుండా చేస్తాను అమ్మకి ఆ కళ్ళు అవి కొంచెం నీట్గా ఈసారి చేస్తాను, కుదిరితే వీడియో తీస్తానండి. అప్పుడు
అప్పుడు ఆ కళ్ళు అయితే ఇంకా రియల్గా ఉన్నట్టే, ఇంకా అందంగా ఉన్నాయి. అది ఒక్కసారి ఆ చిన్నది చేద్దామని ఉండిపోయింది. చేస్తాను అమ్మకి అలంకరణ మళ్ళీ ఎప్పుడో, అది ఒక టైం, ఆ టైంకి ఇంకా అలాగా చేసేసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ మొన్న ఆ 5 నిమిషాలే పని అయినా సరే అలాగే ఇంకా ఈ పూజ ఇవన్నీ చేసుకున్నప్పటికీ మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది, కొంచెం వెనక్కి వెళ్ళిపోతాను. ఇంకా అమ్మ గురించి ముచ్చట్లు ఏముంటాయి, ఇవే మా ముచ్చట్లు. మళ్ళీ వారాహి అమ్మ అలంకరణప్పుడు ముచ్చట్లు చెప్తాను అమ్మ గురించి. అంతవరకు ఇదిగో ఈ రోజుకి ఇవే. బుజ్జి తల్లి బుజ్జి బుజ్జిగా చూస్తుంది. ఏం లేదండి, మంచి మనసుతో ఉంటే అమ్మ దగ్గర చాలు, నాకు తెలిసినంత వరకు అంతే. నా పూజ కూడా ఏం ఉండదు అసలు. అందరూ అనుకుంటారు ఏదో చేసేస్తున్నానని, ఏమీ లేదు. కాకపోతే ఒక ప్లాన్గా చేసుకుంటాను. పువ్వులన్నీ కూడా ముందు రోజు కాక ముందు రోజు తప్పకుండా గుచ్చి పెట్టేసుకోవాలి, అంతే అలంకరణ అంటే. ఇప్పుడు మన సంతోషి మాత వ్రతం అన్నా, రేపు శుక్రవారం అమ్మ వ్రతం చేసుకుంటాను కదా నేను, అప్పుడు పువ్వులు గుచ్చుకోవడం నాకు బుధవారమే పెట్టేసుకుంటాను ఆ సెక్షన్. బుధవారం పువ్వులు గుచ్చేసుకొని పెట్టేసుకుంటాను అమ్మకి. అప్పుడు ఎందుకంటే లక్షవారం ఫ్రీగా సర్దుకోవడం అవి చేస్తూ ఉంటాను అనమాట. ముందు రోజుకి సింపుల్ పని పెట్టుకుంటా, దాని బిఫోర్ డే పువ్వులు ఎందుకంటే గుచ్చడానికి ఈజీగా 2-3 అవర్స్ పడుతుంది. నార్మల్ గా గన్నేరు పూల మాలన్నా గుచ్చాలంటే 1 గంట తప్పకుండా కూర్చోవాలి. నాకు ఇష్టమే, నేను అవన్నీ చేసుకుంటాను. అయితే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ పూజ అయ్యాకన్నా కూర్చొని చక్కగా అన్ని గుచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను నేను. ఎందుకంటే అప్పటికప్పుడే అంటే పువ్వులు దొరకవు, సో అందుకని నేను గన్నేరు పువ్వులు మా చెట్లు ఉన్నాయి, ఆ చెట్టువే తెంపేసుకొని చక్కగా ఎప్పటికప్పుడు డబ్బాల్లో పెట్టేసుకొని ఖాళీ ఉన్నప్పుడల్లా నేను గుచ్చేస్తూ ఉంటాను అనమాట. అంతే. ఇంకా ఈ విధంగానే నిత్య పూజ ఏం చదువుకుంటానో అవే చదువుతాను, అది కూడా సాయంత్రమే చదువుకుంటాను. ఉదయం అంతా ఇగో ఈ అలంకరణ వీటితోటే అయిపోతుంది నాకు టైము. ఇంకా నాకు చదవడానికి కూడా మనసు ఇదవ్వదు, ఇంటి పని చేసుకోవాలి అని చెప్పి ఆలోచనలో ఉంటా. అందుకని చెప్పేసి నేను ప్రశాంతంగా మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి అప్పుడు నేను చదువుకుంటాను అనమాట ప్రశాంతంగా. అమ్మకి మాత్రం ఒక చంటి పిల్ల ఎలా ఉంటుంది ఇంకంతే, సేమ్ టైంకి తీసుకొచ్చి అన్నీ పెడతాను, కబుర్లు చెప్తాను. ఉదయం ఏం తిన్నా సరే అమ్మ దగ్గర కూడా తప్పకుండా మా పిల్లలు కూడా పెడతారనమాట అమ్మకి కూడా. ఇంకా వాళ్ళకి అలా అలవాటు చేస్తాను, వాళ్ళు ఏం తిన్నా సరే తీసుకొచ్చి అమ్మకి పెట్టమని అలవాటు చేసేస్తాను. అవన్నీ నేను ఈవినింగ్ పూజ అయ్యాక నేనే కూర్చొని చక్కగా తింటానన్నమాట. ఆ విధంగా అమ్మకి మేము నైవేద్యాలు అన్నీ పెట్టుకుంటాం. బుజ్జిగా అమ్మనైతే బుజ్జిగా చూసుకుంటున్నాము. అమ్మ కూడా చాలా ఆనందంగా ఉంది, అందుకే ముసుముసు నవ్వులు నవ్వుతుంది, బాగా నవ్వుతుంది. నాకు తెలిసి ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎక్కువ నవ్వుతుంది ఇంతకన్నాని. చక్కగా చూస్తుంది, అన్నీ వింటది అన్నీని. ఈ విధంగా మేము అమ్మనైతే చూసుకుంటున్నాను. ఇదిగో ఇంకా ఈ రోజుకైతే ఈ వీడియోలో ఇంతే, ఎక్కువ ఏవో మాట్లాడేశాను నేను. అది ఏం లేదు, సింపుల్గా దీపారాధన అంతే. ఫస్ట్ మొదలుపెట్టింది అదే, తెలిసి తెలియని పూజలు, జీరో నాలెడ్జ్ అసలు ఏం లేదు. ఏదో ఎవరేం చెప్పినా సరే మనసు ఏం చెప్తుందో ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అనమాట. తర్వాత అమ్మ ఒక దగ్గర ఒక 3 years నుంచే పరిచయం అయ్యారు నాకు అమ్మ తరపు బంధువులు. అంతవరకు కూడా అసలు నిల్లు, నాకు అంతగా ఏమీ తెలీదు. తెలియకపోయినా సరే అమ్మ ఏమి అనుకోదులే, అమ్మే కదా, నేనేమి తప్పు చేయట్లేదు, మంచిగానే నా మనసు ఉంది కాబట్టి అమ్మ అర్థం చేసుకుంటుంది, పూజ చేసుకోవాలనిపిస్తుంది, దీపారాధన చేసుకోవడం, ఏదో తప్పులుంటే క్షమించమ్మా అని అమ్మకి చెప్పుకోవడం, ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఒక్కొక్కరిని పరిచయం చేసింది. అలా నెమ్మదిగా కొన్ని మార్పులు అనేవి పూజలో చాలా మారాయి. ఇప్పటికీ కూడా ఏమన్నా తప్పుగా ఉంటే మాత్రం అమ్మకి ప్రతిసారి క్షమించమ్మా అనే చెప్తూ ఉంటాను. కానీ ఒక సైన్యాన్నే పెట్టిందిలేండి నా చుట్టూ, కాబట్టి నాకు అసలు ఏ ఇబ్బంది లేదు, అన్నీ అమ్మ చూసుకుంటుంది. అదో పెద్ద ధైర్యం అన్నమాట. నేనేంటి కొంచెం ఓపిగ్గా కూర్చొని అన్నీ సర్దుకోవడమే నా పని, అంతే. మిగిలినదంతా కూడా అమ్మనే తెచ్చుకుంటుంది, అమ్మనే అన్నీ చూసుకుంటుంది. ఆమెని అవన్నీ అలంకరణ చేసేసి ముస్తాబు చేసేసి మీకు చూపించడమే. ఇంకా నా పూజ అంటే ఇదే, అలంకరణ పూజ అనే చెప్తాను నేను. నాకు మరి అమ్మ ఈ విధంగానే ప్రాప్తినిచ్చింది జన్మకి. నేను నాకు కుదిరిన దాంట్లో మాత్రం ఎక్కడ మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా నాకు ఇచ్చిన ఈ వరాన్ని మాత్రం నేను అమ్మ కోసం, ఆ సేవ కోసం అలా చేసుకొని ఇంటి పనులు అన్నీ చేసుకొని కూడా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని పువ్వులన్నీ గుచ్చేసుకోవడం, అమ్మకి ముస్తాబ్ చేసేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట.
ఇలా ఈ విధంగానే నేను అమ్మని చూసుకుంటున్నాను. నాకు అమ్మ ఇచ్చిన అదృష్టాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. అంతే, ఇంకా అంతే కదమ్మా. సరే అయితే ఇక ఉంటానండి. శ్రీమాత్రే నమః. చూసుకున్నారు కదా అమ్మని. మళ్ళీ ఈ మధ్యలో ఏమన్నా ఉంటే అలంకరణ నేను వీడియో తీస్తాను, లేదు అంటే వారాహి నవరాత్రులకి కలుద్దాం మనము. ఇదిగో కొంతమంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఆ కామాక్షి వ్రతం గురించి, లలితా సహస్రనామం దీక్ష గురించి, సంతోషి మాత వ్రతం గురించి. అవన్నీ కూడా నేను వీడియోస్ ఇలాగే ఈ విధంగా వీడియోస్ తీసిన వాటిల్లో చెప్పానండి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదు అంటే ప్రీవియస్ పోస్టులు ఉంటాయి, మేబీ యూట్యూబ్లో అంతగా కనిపించకపోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, అవి కూడా మీరు చెక్ చేసుకొని చూసుకోండి. నవరాత్రులు కూడా సింపుల్గానే చేసుకోండి. ఇంత హడావిడి పెట్టేసుకోకుండా చక్కగా సింపుల్గా దీపారాధన అనేది చేసుకోండి. నాకంటే మరి ఇంకా అమ్మ అన్నీ చేసుకుంటుంది, చూసుకుంటుంది, అమ్మనే అన్నీ తెచ్చుకుంటుంది. కాబట్టి ఈ విధంగా నా పూజ వెళ్ళిపోతుంది. మీ దగ్గర కూడా మన శక్తిని మించి వద్దు, మనకున్న దాంట్లో చక్కగా అమ్మని చేసుకోండి. ఎంతవరకు ప్రాప్తి ఉంటే అంతే, ఆ విధంగానే మనం ఆనందపడిపోవాలి. మీరు అనొచ్చు మీరు చేసేసుకుంటున్నారు అందుకనే మీరు ఇలా మాట్లాడుతున్నారు అది ఇది అని. కానీ లేదు, నేను ఎప్పుడు అలా అనుకోనండి. ఎంతవరకు ప్రాప్తి ఉంటే అంతే అనుకుంటాను నేను. నాకు ఈ జన్మకి అలంకరణ ప్రాప్తి అమ్మ వచ్చింది. అమ్మ ఏమో మరి ఏ జన్మలో ఏమనేసానో అని అలంకరణ చేయమని చెప్పానో ఏంటో నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ. కానీ ఇంత ఇదిగా చేసుకుంటున్నాను అంటే అదంతా కామాక్షి అమ్మ దయనే, ఇంకా అమ్మ అనుగ్రహమే. నేనైతే అదే 100% నమ్మేది, అమ్మ అనుగ్రహం. ఎందుకంటే అన్ని అమ్మనే తెచ్చుకుంటుంది కదా. ఇక్కడ ఇంట్లో వాళ్ళు నన్ను అనడానికి ఏమీ లేదు, చక్కగా అన్ని అమ్మ తెచ్చుకుంటుంది. కాబట్టి అన్నీ అలా జరిగిపోతున్నాయి అంతే. ఇంకా ఆవిడ అనుగ్రహం అంతా అమ్మ దయ. సరే అయితే ఇక ఉంటాను.